బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5లో ఇప్పుడు ఎవరు ట్రోఫీని అందుకుంటారా అని ప్రతి ఒక్కరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళల్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉంటారు ఒకసారి డిస్కస్ చేద్దాం. అంతేకాదు ఈసారి కన్నడ, అట్లానే తెలుగు, అలానే మా టీవీకి సంబంధించిన బ్రాండ్, మరొకటి ఈటీవీకి సంబంధించిన బ్రాండ్ అన్నట్లు కూడా బయట టాక్ నడుస్తుంది. సో వీళ్ళల్లో ట్రోఫీ ఎవరు కొట్టచ్చు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు వీళ్ళల్లో ట్రోఫీ ఎవరు కొట్టచ్చు అంటారు? ట్రోఫీ ఎవరు కొట్టచ్చు అనే దానికంటే కూడా అసలు ఇప్పుడు పెద్ద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అంటే పడాల ఏం క్యాస్ట్, తనుజ ఏం క్యాస్ట్, ఏ ఊరు, కళ్యాణ్ ఏ ఊరు, ఏ క్యాస్ట్, డెమోది ఏ ఊరు, ఏ క్యాస్ట్, హిమాలయల్ ఎవరు, ఏ క్యాస్ట్, ఎక్కడ పుట్టాడు, ఇలా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఫైనల్కి వచ్చేసింది. ఫైనల్కి వచ్చినప్పుడు పబ్లిక్ ఓటుని అట్రాక్ట్ చేయడానికి ప్రయోగించేటువంటి ఈ కార్డులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అంతర్జాతీయ అవార్డు ఎవరికైనా వస్తే ఈ క్యాస్ట్ ఏందని కొడుతున్నాడు గూగుల్లో. అంత అవసరం లేదు వాస్తవంగా, క్యాస్ట్ ప్రస్తావన ఉండకూడదు. కానీ అనివార్యంగా ఇవాళ ఉన్నటువంటి జన్జీ మైండ్ సెట్ ఇలా అయిపోయింది. అతని ప్రాంతం ఏంటి, అతని కులం ఏంటి, ఇలా అయిపోయింది. సో ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే కళ్యాణ్ పడాల ఆయన ఏదో ఆయనకు మరి విజయనగరంలో మూలాలు ఏంటి, కొంతమంది వరంగల్ అంటున్నారు. విజయనగరం నుంచి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ రైల్లో వస్తున్నారంటారు. ర్యాలీ చేయడానికి ఇక్కడ ట్రైన్లో బుక్ చేసుకుని ట్రైన్లో వస్తున్నారంట. ఇప్పుడు తాజాగా నాకు వచ్చినటువంటి నా సర్కిల్లో వచ్చినటువంటి అప్డేట్, ఈ కళ్యాణ్ ఫాదర్ లక్ష్మణ్ రావు అంట. ఈ లక్ష్మణ్ రావు ఆల్రెడీ మనం మొన్న ఫ్యామిలీ దాంట్లో అప్పుడు చూసాం. లక్ష్మణ్ రావు ఆయన కూడా యంగానే కనపడుతున్నాడు, వాళ్ళ బ్రదరు వీళ్ళంతా. సో వాళ్ళు ప్రత్యేక ట్రైన్లో ఇక్కడికి వచ్చి పెద్ద ర్యాలీ తీయడానికి వస్తున్నారంట. అంటే ర్యాలీ తీయడానికి వస్తున్నారని ఈ అప్డేట్ని బట్టి చూస్తే ఫైనల్ విన్నర్ ఎవరు అనుకోవాలి? కళ్యాణ్ పడాలా అనుకోవాలి ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే. అంటే బిగ్ బాస్ షో అంటేనే ఫిక్సింగ్ షో అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నా. బిగ్ బాస్ షో అంటేనే ఫిక్సింగ్ షో అని. వాళ్ళు ఎవరు గెలిపిస్తారో, ఎవరిని నామినేట్ చేస్తారో, ఎవరిని ఎలిమినేట్ చేస్తారో అనేది ముందే డిసైడెడ్ అది. సో ఇప్పుడు ఫైనల్కి వచ్చింది, ఫినాలే నడుస్తుంది. ఫినాలేలో టాస్క్లు గీసుకులు ఏమి ఉండవు. కాకపోతే టాస్క్లు నామినల్గా ఎంటర్టైన్ చేయడానికి ఉంటాయి, కానీ అదేమి గెలుపు ఓటముల్ని నిర్ణయించేది కాదు కదా. ఈ వారం మొత్తం జరిగిన టాస్క్లు కాకపోతే ఈ వారం మొత్తం టాస్క్లో డెమో డబుల్ స్టార్ గెలుచుకున్నాడు. స్టార్ వచ్చింది, డబుల్ స్టార్ వచ్చింది. డెమో బాగా ఆడాడు టాస్క్లో. అతను మిలిటరీ మ్యాన్ అంటాడు, జవాన్ అంటాడు. ఎవరు? కళ్యాణ్ పడాలా. దాంట్లో ఆ హడ్డిల్స్ దాటే దాంట్లో కూడా అతను డెమోని దాటి వెళ్ళలేకపోయాడు. డెమోనే గెలిచాడు ఆ టాస్క్లో. సో కాబట్టి డెమో పైచేకి గెలిచాడు టాస్కుల్లో. కానీ కళ్యాణ్ పడాలకి ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగింది. మరి ఎందుకు పెరిగింది? ఆయన పిఆర్ వ్యవస్థ బాగుందా, లేకపోతే బిగ్ బాస్ మ్యాచ్ ఫిక్సింగా, లేదంటే హోస్ట్ నాగార్జున డ్రామానా అనేది పక్కన పెడితే దీంట్లో ఇప్పుడు ప్రాంతాలు, కులాలు కలిసిపోయినాయి. అలాగే ప్రాంతం వచ్చేటప్పటికి కర్ణాటక తనుజాది, అలాగే సంజనాది, వీళ్ళిద్దరిది కర్ణాటక. గతంలో బిగ్ బాస్ కప్ వచ్చింది కూడా కర్ణాటక వాళ్ళది అని చెప్పి తెలుసు మనందరికీ. సో తెలుగు బిగ్ బాస్ షోకి కర్ణాటక వాళ్ళకి ఇచ్చేది కప్ అనేది ఒకటి. ఇక ఇమానియల్ వచ్చేటప్పటికి ఇమానియల్ క్రిస్టియన్ అంట. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది, నేను చెప్తున్నాను, నేను కొత్తగా చెప్పట్లా, సోషల్ మీడియాలో నడుస్తుంది క్రిస్టియన్. సో క్రిస్టియన్కి కప్పు పోవటం ఏంటి? హిందూకి రావాలి కదా. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు హిందూ క్రిస్టియన్, మళ్ళీ హిందువుల్లో ఈడే కులం అనేది. సో ఇప్పుడు కళ్యాణ్ పడాలా అనేది అతను బహుశా నేను అనుకోవటం అది బలిజ అని అంటారు, కాపు బలిజ అది అని చెప్పి అంటున్నారు. అలాగే డెమో పవన్ రాజమండ్రి అంట. డెమో పది ఉంది రాజమండ్రి. కాపు, ఈయన కాపు బలిజ అంటారు కదా. కాపు బలిజ ఒంటరి వీళ్ళంతా ఒకే అని చెప్పి అప్పట్లో ఒకటి ఉండేది, కానీ ఒకటి కాదు, ఇది మా అంతరాలు ఉన్నాయి. సో ఈయనతోనేమో బలిజ అంట, అతను బలిజ అంట. మరి వీళ్ళిద్దరు మరి ఎవరు ఏ క్యాస్టో తెలియదు, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం చెప్తున్నాను నేను. నాకైతే నిర్ధారణ లేదు వాళ్ళు ఏ క్యాస్ట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం, కానీ వాళ్ళ గురించి ఆ క్యాస్ట్ గురించి చెప్పేటువంటి ఆలోచన కూడా నేను చెయ్యను.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చెప్తున్నా. ఎస్ సార్, అసలు సో మనవాడిని గెలిపించుకోండి అని. ఇప్పుడు కళ్యాణ్ అభిమానులు కూడా వస్తున్నారని అంటున్నారని అంటే మరి సార్ క్యాస్ట్ పరంగా చూస్తే వాళ్ళదే ఉంటుంది అని అనిపిస్తుంది. ఎస్ సార్, ఏం చెప్తారు సార్ ఒక టీవీ ఒక షోకి ఇంత క్రేజ్, ఇంత ఇప్పుడు సోషల్ మీడియాలో తన్నుకునేంత వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ ఏ ప్రాంతం, ఎంత ఫైట్ జరుగుతుంది, ఏం చెప్తారు అసలు ఒక షో మీద? ఈ షోని అసలు బ్యాన్ చేయాలి. చర్చలు ఇవన్నీ నన్ను అడిగితే ఈ షోని ఇంకోసారి అట్లీస్ట్ ఇంకో సీజన్ లేకుండా బ్యాన్ చేయాలి. లేకపోతే దాంట్లో క్యాస్ట్ ఏంటి, ప్రాంతం ఏంటి, దాన్ని రేకెత్తిచ్చింది ఎవడు, ఆ క్యాస్ట్ ప్రాంతం, ఈ లోకలు నాన్ లోకలు, ఇదే తెలంగాణ ఉద్యమం ఆంధ్ర వాళ్ళు తిట్టినట్టు ఉంది తెలంగాణ ఉద్యమంలో. లేకపోతే ఓ బిగ్ బాస్ షో అయింది, అదే ప్రైవేటు షో, అది అతనైతే బిజినెస్ కోసం చేసుకుంటున్నారు. దానికి ఇన్ని రకాల కలరింగ్స్ ఇచ్చేసి ఇంత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? కానీ ఇప్పుడున్నటువంటి జంజీ ఆలోచించాలి. ఇంత చెత్త అనుకుంటుందా? ర్యాలీలు తీయటం, లేదంటే ఈ కులాలు ప్రాంతాలు వీటన్నిటిని తీసి ఓటింగ్ కోసం ఇన్ని రకాల దరిద్ర పనులు చేయాల్సిన అవసరం ఉందా? కానీ సోషల్ మీడియాలో ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. అంటే జంజీకి ఆలోచన శక్తి ఉందనుకోవాలా, లేదనుకోవాలా? యాక్చువల్గా ఇప్పుడు ఉండేటువంటి జంజీ చాలా స్మార్ట్, టెక్నాలజీ మొత్తం ఉంది. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో మీకు ఏదైనా సమాచారం కావాలంటే మేము లైబ్రరీలోకి వెళ్ళి ఎత్తుకోవాల్సి వచ్చేది గంటలు. ఇవాళ జంజీకి పరిస్థితి ఏంటి? మీరు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి యాప్ని అడిగినా, జెమినీని అడిగినా, లేకపోతే గ్రూప్ని అడిగినా, లేకపోతే ఓపెన్ చాట్ జీపీటీని అడిగినా, దేన్ని అడిగినా కానీ నీకు కావాల్సిన సమాచారం వచ్చేస్తుంది. నేను ఇందాక చూస్తే గూగుల్లో ఏం సెట్ చేశారా అంటే వీళ్ళ దగ్గర ఇలా క్యాస్ట్ ఏందని సెట్ చేసి ఎక్కువ వస్తుందంట, ఇలా ప్రాంతం ఏంది అని సెట్ చేసి ఎక్కువ వస్తుందంట. అంటే ఈ ప్రాంతాల గొడవలు, కులాల గొడవలు అనేది ఇలాంటి షోలకు కూడా వెళ్ళిపోయిందని అంటే సరే, అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా ఈ జాడ్యం ఉంది. ఇప్పుడు ఈ షోలకు కూడా పెట్టేశారు. ప్రాంతం, కులం, మతం అనేది ఓ పెద్ద రోగాలు. రోగాల రకాల పెద్ద రోగాలు అంటే ఈ మూటిని ఉపయోగించుకొని భావోద్వేగాలను రెచ్చగొట్టి తమకు కావాల్సినటువంటి రిజల్ట్ని రాబట్టుకునేటువంటి పనులు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు అనిపిస్తుంది. వీళ్ళకి పిఆర్, ప్రతి వాళ్ళకి పిఆర్ టీం ఉంది. ఈ పిఆర్ టీం చేసేటువంటి పనులు ఇవన్నీ. వాళ్ళేదో బిగ్ బాస్ హౌస్లో ఉంటారు, సరే వాళ్ళేదో వాళ్ళు చేసుకుంటుంటారు. ఈ పిఆర్ టీం చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. సో దీంతో ఇప్పుడు ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెడితే ఇప్పుడు రిజల్ట్ చూడండి, ఓటింగ్ రిజల్ట్ ఈ రోజు వరకు, ఈవినింగ్ వరకు చూస్తే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం. ఎలాంటి సార్? కళ్యాణ్ పడాలకి 41.56% వచ్చింది సార్. రీసెంట్గా అంత లేదనుకుంటా యాక్చువల్లీ. అసలు లాస్ట్ 3 weeks వరకు ఎక్కడున్నాడు కూడా తెలియదు ఎవరికి. అవును, 3 weeks వరకు అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కదా, అమ్మాయిలు టచ్ చేశాడని, మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే టచ్ చేస్తున్నాడని చెప్పి ఇలాంటివన్నీ ఆరోపణలు అతని మీద బిగ్ బాస్ షోలో వచ్చినాయి కదా. సో ఇప్పుడు 41.56 హైయెస్ట్ ఉన్నాడు, హైయెస్ట్. దాంట్లో 10% తక్కువగా తనుజ ఉంది. టాప్లో ఉండే తనుజ ఒకసారిగా పడిపోయింది. పైగా గ్యాప్ 10% ఉంది కళ్యాణ్ పడాలేకను తనుజకి. 30.82 ఉన్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇమ్మానియల్ ఆ టాస్క్లు బాగా అయ్యాడు, 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, పబ్లిక్ బాగా ఎంటర్టైన్ చేశాడు. అతని ఓటింగ్ శాతం ఎంత దారుణంగా ఉందంటే 12% ఉంది. 12 ఎక్కడ, 40 ఎక్కడ? ఇదంతా ఎక్కడ ఓటింగ్ సార్? యాక్చువల్లీ ఇమాన్యుయల్ కి పబ్లిక్ ఓటింగ్ అవకాశం ఉందని పబ్లిక్ ఓటింగ్, లేటెస్ట్ పబ్లిక్ ఓటింగ్ నేను చెప్తాను. 12% ఎక్కడ? హైయెస్ట్ ఉండే పడాల 40% ఎక్కడ? ఇక డెమాన్కి 11 ఉంది, 1% తక్కువ ఉన్నాడు డెమాన్. ఈ సంజన 4% ఉంది, 4% ఉంది. ఓకే, సంజన తీసేసినా కానీ సంజన అవుట్. సంజన 4% అంటే రీచ్ కావడం అనేది ఇంపాసిబుల్, జరగని పని. ఇప్పుడు తనుజ గారు అసలు ఏం ఆడారని ఆ స్టేజ్ లో ఉన్నారంటారు. అట్లానే అసలు ఫస్ట్ నుంచి తనుజాన్ని మోసుకొస్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పి ఫస్ట్ నుంచి అనిపిస్తుంది. సరే, ఆమె నంగినంగి మాటలు ఇవన్నీ కూడా నత్తి మాటలు, నంగినంగి మాటలు కొంతమందికి నచ్చినాయి. తర్వాత వికటించాయి. ఎందుకు వికటించినాయి అంటే భరణిని వెన్నుపోటు పడటం, ఇమానిని వెన్నుపోటు పడటం ఇవన్నీ చూసాం మనం. సో ఆవిడ తనుజ ఏదో ఒక రిలేషన్ని ఊరికే అలా చెప్పడం, వాళ్ళని ఉపయోగించుకోవటం, పక్కన పడేయటం. షో మొత్తం అయిపోయేటప్పటికి తనుజ గురించి అది అర్థమైంది ఓటర్స్కి. ఇప్పుడు
కళ్యాణ్ తనుజకి మధ్య బాండింగ్ ఉందనేది ఒకటి వచ్చింది ఈ మధ్య, లవ్ ట్రాక్ నడుస్తుందని. ఈ లవ్ ట్రాక్ కి సంబంధించి ఈ మైండ్ గేమ్ బాగా ఆడింది తనుజ, కానీ అదే ఆమెకు బూమరాంగ్ అయింది ఇప్పుడు. ఎందుకు తనుజకు పడాల్సిన ఓట్లన్నీ పడాలకు పడుతున్నాయి ఇప్పుడు. తనుజ మీద విరక్తి కలిగింది అందరికి. ఎప్పుడైతే భరణి వెన్నుపూడి పొడిచిందో అయిపోయింది ఆవిడ పని, తనుజ పని. తర్వాత నంగినంగా మాట్లాడటం మొత్తం అన్ని సీజన్ ఇప్పుడు అన్ని వారాలు యాడ్ అవటమే కదా. గత 3-4 వారాల నుంచి యాడ్ అవట్లా. అసలు స్క్రీన్ కూడా చూడలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు తనుజ. ఒకప్పుడు కనుక మన దువాడ ఉంది కదా మాధురి, దువాడ మాధురిని ఎంటర్ కాగానే మీరు ఎందుకు తీసుకొచ్చారు, మేము అసలు టీవీలు కట్టేస్తున్నాం అని చెప్పారు. ఒక విధంగా మాధురి గారిని కూడా వెనుపొడి పొడిచారు సార్ తనుజనా. అదే తనుజాది మొత్తం షో అయిపోయేంత వరకు లాస్ట్ వీక్ వరకు కూడా తనుజ అంటే ఏంటి అనేది పబ్లిక్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలా. ఆవిడ సినిమా సీరియల్ నటి కాబట్టి ఏదో అనుకున్నారు, కాస్త వికటించింది ఆవిడ ప్రయత్నం, వికటించి వాళ్ళ పడాల కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. సో బహుశా ఈ ఫినాలే విన్నర్ పడాల, అందుకే ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టున్నారు. తనుజ రన్నరు, ఇమానియల్ వీళ్ళందరూ అవుట్. ఇమానియల్ డిమో వాళ్ళకి 12% లో ఉన్నారు, 11-12% లో ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన టాప్ 40% రీచ్ కావాలంటే అది ఇంపాసిబుల్, జరగని పని. సో కాబట్టి ఫినాలే విన్నరు కళ్యాణ్ పడాల. ఆయన క్యాస్ట్ ఏంటో ఆయన ప్రాంతం ఏంటో నాకైతే తెలియదు, కానీ రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. ర్యాలీ తీయటానికి మరి కళ్యాణ్ అభిమానులు వస్తున్నారంట. సో తనుజ కూడా అవుట్, తనుజ రన్నర్గా మిగిలిపోవాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ.